అనంతపురం యూట్యూబర్ల మీద కేసు వేస్తానని చెప్పేసి ఒక వీడియో అయితే చూసాను. వాళ్ళ మీద నేను నిజంగా క్రిమినల్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఇది యూట్యూబర్లకైనా ఇది వార్నింగ్ అనుకోవాలి. బ్రాండ్ నారాయణ చెప్పినట్టు చేస్తాను, ఇంకోటి చేస్తాను, ఇట్లా యూట్యూబ్ ఫైర్ బ్రాండ్ దాసరి కవిత గారితో ఉన్నాం. అందరూ దేవుడిలా కొలిచే బ్రాండెడ్ నారాయణ మీరు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? దాంట్లో టార్గెట్ ఏముంది, ఉండేది ఉన్నట్లు మాట్లాడుతున్నాను. ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర. వెనక మీ వెనక ఎవరైనా ఉన్నారా? ఎవరికైనా హస్తం ఉందంట? ఎక్కువగా పబ్లిసిటీ అవుతుంది ఎవరు? బ్రాండెడ్ నారాయణ. ఆయన పబ్లిసిటీ, ఆయన ఎదుగుదల చూసి ఎవరైనా వెనకుండి ఇది నడిపిస్తున్నారంటారా? అంటే పట్టు మీద తప్పుడు ప్రచారం వద్దు అంటున్నారు. ధర్మారంలో 2 రోజుల్లో ప్యూర్ పట్టుని నేసి రికార్డ్ సృష్టించిన చరిత్ర ఆయనకు ఉందని మీకు తెలుసా? బ్రాండెడ్ నారాయణ గారి మీద మీకు ఏమైనా కక్షలు ఉన్నాయా? మీరు పెట్టిన ఈ వీడియోస్ వల్ల జనాలు బ్రాండెడ్ నారాయణ గారిని తప్పుగా అనుకుంటున్నారు. యూట్యూబ్ లో ఇలానే తప్పుడు ప్రచారం చేస్తే దానిపైన ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. నేనే కాదు, చాలా మంది పట్టుమగ్గ వాళ్ళు. ఇది వార్నింగ్ అనుకోండి. మీరు ఇట్లా ఇష్టానుసారంగా చేసుకుంటే నేను అంటే బ్రాండెడ్ నారాయణ చెడు ఎద్దు అది ఎద్దు జనాలు ఒకటి గమనించాలి. ఇంకో దాని గురించి నేను మాట్లాడలేదు, మళ్ళీ క్లారిటీ ఇస్తున్నా జనాలకి. నేను ఓన్లీ నాకు బ్రాండెడ్ నారాయణ అన్నయ్య దాన్ని నేను బయట తీసుకొస్తాను అనమాట. ఇది అందరికి వర్తిస్తుంది. ఒక బ్రాండెడ్ నారాయణ ఒకటే కాదు. నేనైతే ఎక్కడికి భయపడను. నువ్వు అనంతపురం కలెక్టర్ గారిని కొన్నావా, లేకుంటే జిల్లా ఎస్పీని కొన్నావా, వాళ్ళందరికీ నువ్వు లంచాలు ఇస్తున్నావా, అంటే డిపార్ట్మెంట్ కొంటున్నావా? చాలా ఉన్నాయి, చాలా మందికి తెలియదు.